శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు వైశాఖ అమావాస్య. వైశాఖ అమావాస్యనే శని జయంతి అని కూడా అంటూ ఉంటారు. శని జయంతి విశిష్టత ఏమిటి, ప్రత్యేకత ఏమిటి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిథి అమావాస్య. ఉదయం 8:55 వరకు. నక్షత్రం కృతిక. ఉదయం 6 గంటల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి, బుధులు వృషభంలో సంచారము, గురువు మిథునంలోను, కుజుడు కర్కాటకంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శుక్ర శనులు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి ఆర్థిక పురోగతి వైపుగా వీరు వెళ్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబ పరంగా కూడా ఈరోజు వీరికి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. సంతాన సంబంధమైన విషయాలలో కూడా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటము, అలాగే దానికి అనుగుణంగా వీరు మారే ప్రయత్నం చేయటం, అలాగే పనుల విషయంలో కూడా మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అనుకూలత, అలాగే వీరికి కూడా ఉద్యోగపరంగా ఆశించిన విధంగా ప్రగతి ఉండటం, అలాగే కొంతవరకు వీరు ఆశించిన విధంగా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. బదిలీల కోసం, స్థానచలనం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటుగా మీరు గనక మీ యొక్క తల్లిదండ్రులతోటి సమయం గడపాలని ప్రయత్నిస్తూ ఉంటే ఆ విషయంలో కూడా మీకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇక ఈ రాశివారు ఈరోజు లింగాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే కొంతవరకు ప్రతి విషయంలోనూ కూడా పట్టు విడుపు చూపిస్తూ ఉండాలి. దీంతో పాటు ఆరోగ్యపరంగా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. మీ యొక్క సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తాయనే చెప్పుకోవచ్చు. పెట్టుబడుల విషయంలో కూడా చాలా వరకు మీకు ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి, అలాగే భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా కొంతవరకు ఆర్థిక అభివృద్ధి గోచరిస్తోంది. నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకునే వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటుగా కొంతవరకు కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ముందుకు సాగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఈ రాశికి చెందిన రైతులకి మాత్రం ఆర్థిక అభివృద్ధి, అలాగే ఆశించిన విధంగా కొంతవరకు పంటలో పురోగతి కూడా సూచిస్తోంది. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు చంద్రశేఖరాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతో పాటు అనుకున్న విధంగా పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలిగే అవకాశాలు కనపడుతున్నాయి. సంతానానికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా చక్కటి అనుకూలత అనేది గోచరిస్తోంది. మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయంలో కూడా సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో మంచి అనుకూలత, అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తూ ఉంటాయి. ఉద్యోగ సంబంధంగా మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు, మార్పులు మీకు సత్ఫలితాలను ఇస్తాయి. దీంతో పాటు స్థానచలనం, బదిలీల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా కొంతవరకు అనుకూలత అనేది గోచరిస్తుంది. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి అనేది కనపడుతున్న భాగస్వామ్యంలో ఉన్న వారికి మాత్రం ఇబ్బందులు అనేవి ఎదుర్కోవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3.
కర్కాటక రాశి వారికి ఈరోజు మనశ్శాంతి కరువవుతుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు కొంతవరకు మనోవేదన అధికమవుతూ ఉంటుంది. అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదనే నిరాశ వీరిలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. అయితే వివాహాది శుభకార్యాల కోసం కొంతవరకు ప్రయత్నం చేస్తున్న వారు మాత్రం కొంత నిరాశకు గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామికి సంబంధించి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు అలాగే వారి ఆర్థిక స్థితిగతులలో కొన్ని చక్కటి మార్పులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలనిస్తాయని చెప్పుకోవచ్చు. దీంతో పాటు అనుకోకుండా కొన్ని మార్పులు చేర్పులు కలగటం వలన ఉద్యోగ వ్యాపారాల రీత్యా అందులో మీ అసంతృప్తిని మీరు ఎక్కువగా బయటపెడుతూ ఉంటారు. ముఖ్యంగా భాగస్వామ్యంలో ఉన్న వ్యాపారులు కొంతవరకు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు హనుమాన్ చాలీసా చదవటం, వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే అనాలోచితంగా అనే మాటల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారని కూడా గ్రహించాలి. కోర్టు విషయాలు అన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువుల వలన కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొంటారని కూడా గ్రహించాలి. దీంతో పాటు మీరు ఎంత కష్టపడుతున్నా, ఎంత శ్రమ పడుతున్నా మీ కష్టానికి తగిన ప్రతిఫలం లేదనే నిరాశ మాత్రం మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. చేస్తున్న పనులలోనే కొన్ని మార్పులు చేర్పులు జరగటం వలన అవి మీకు అంతగా నచ్చకపోవటం వలన మీరు మీ అసంతృప్తిని బయటపెడుతూ ఉంటారు. దీంతో పాటుగా మీకు వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. చేస్తున్న వ్యాపారాభివృద్ధి కోసం అని చెప్పి కొత్త వ్యాపారాలు లాంటివి మొదలుపెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ఈ విషయంలో కొంత మీకు నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పురోగతి కోసం మీరు తీసుకుంటున్న మార్పులు చేర్పులు ఎక్కడా కూడా మీకు ప్రయోజనకరంగా కనిపించవు. అలాగే మీ సంతానానికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం చదవటం, వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1, అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఆర్థికాభివృద్ధి గోచరిస్తోంది. అలాగే వీరు ముఖ్యంగా వీరి యొక్క సంతానం గురించి అలాగే వారి అభివృద్ధి గురించి కాంక్షిస్తూ ఉంటారు. పెట్టుబడుల విషయంలో కూడా వీరికి ఆశించిన విధంగా చక్కటి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. నూతన వస్తు వాహనాలు అలాగే నూతన గృహము ఇలాంటివి అమరే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దీంతో పాటు ధనాదాయ మార్గాలు కూడా వీరికి కనపడుతూ ఉంటాయి. అలాగే ఈ ధనాదాయ మార్గాలను అన్వేషిస్తూ వీరు ముందుకు వెళుతూ ఉంటారు. దీంతో పాటుగా కొంతవరకు పాత రుణాలు తీర్చే ప్రయత్నం కూడా వీరు కొనసాగిస్తూ ఉంటారు. మీ జీవిత భాగస్వామికి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు అలాగే వారి ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన రైతులకి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. ఆశించిన విధంగా చక్కటి మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు ఆంజనేయ స్వామివారి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 7. తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే తులారాశి వారు మాత్రం వీరి యొక్క ఆరోగ్యం గురించి, విద్య గురించి అలాగే వీరి యొక్క ప్రతి పని గురించి కూడా పునరాలోచన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక స్థితిగతుల గురించి కొంతవరకు ఆలోచన చేయాలి. ఖర్చులను అధిగమించేందుకు ప్రయత్నించాలి. దీంతో పాటుగా మీ సంతానం ఒక ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. అలాగే ముఖ్యంగా కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి సానుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువులపైన విజయాన్ని సాధించినా ఎక్కడో అక్కడ మీ మనసులో కొంత అసంతృప్తి అనేది గోచరిస్తూ ఉంటుంది. దీంతో పాటు వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా కొంతవరకు నిరాశ అనేది ఎదురవుతూ ఉంటుంది. అనుకున్న విధంగా వారికి ఆశించిన విధంగా వారికి జీవిత భాగస్వామి లభించట్లేదనే నిరాశ వీరిలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. అలాగే స్థిరాస్తికి సంబంధించి స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలపైన కొంతవరకు ఆసక్తిని మీరు కనబరుస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు లింగాష్టకం చదవటం కానీ, వినటం కానీ చేయటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3.
వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి మాత్రం ఈరోజు ఎక్కువగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ ఉంటారు. అలాగే తల్లిదండ్రులకి సేవ చేసుకునే అవకాశం కూడా వీరికి లభిస్తూ ఉంటుంది. దీంతో పాటు కొంతవరకు అదృష్టం వరిస్తుందనే చెప్పుకోవచ్చు. స్నేహితులకి సలహాలు సూచనలు ఇవ్వటము, వారికి ఆసరాగా నిలబడటము, అలాగే వారికి కొంతవరకు ధన సహాయం చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. అలాగే ఆర్థిక అభివృద్ధి కనపడుతోంది. దీంతో పాటు మీ జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగ వ్యాపార సంబంధంగా ఆర్థిక అభివృద్ధి గోచరిస్తోంది. అలాగే సంతానానికి చక్కటి అభివృద్ధి, ఆశించిన విధంగా మీ సంతానానికి పురోగతి అనేది సూచిస్తోంది. మీరు స్థిరాస్తి వ్యవహారాలపైన కొంతవరకు ఆసక్తి అనే దాన్ని కనబరుస్తూ ఉంటారు. అలాగే స్థిరాస్తులపైన కొంతవరకు మీకు ఆదాయం పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు ఆంజనేయ స్వామివారి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మాత్రం ఈరోజు ప్రతి విషయంలోనూ కొంత జాప్యం అనేది కనపడుతుంది. ఆశించిన విధంగా పురోగతి అనేది కనిపించదు. దీని వలన కొంత మీరు నిరుత్సాహానికి మాత్రం గురవుతూ ఉంటారు. ప్రతి పనిలోనూ కూడా వీరికి ఈ విధంగానే జరుగుతోంది అనే ఒక నిర్లిప్తత వీరిలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించి కానీ, వృత్తి వ్యాపార సంబంధంగా కానీ, అలాగే ప్రతి పనిలోనూ కూడా మీకు ఆశించిన విధంగా ఫలితం లేదనే నిరాశ మీ ప్రతి పనిలోనూ కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కొంతవరకు జాగ్రత్త వహించాలి. అలాగే ఉద్యోగానికి సంబంధించి పెద్దగా మార్పుల కోసమైతే మీరు ఈ రోజు ప్రయత్నించరు. వ్యాపార సంబంధంగా కూడా మీరు పెద్దగా మార్పుల కోసం ప్రయత్నం చేసే అవకాశాలు గోచరించటం లేదు. భాగస్వామ్యంలో ఉన్న వారికి మాత్రం వ్యాపార పరంగా వారికి కొంత అభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది. ఆర్థికంగా పెద్దగా ఇబ్బందులు అనేవి కనిపించకపోయినా ఖర్చులను మాత్రం అధిగమించేందుకు ప్రయత్నించాలి. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు లింగాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే ఈ రాశి వారు మాత్రం ముఖ్యంగా వీరి యొక్క కుటుంబ శ్రేయస్సు కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల ఒక ఆరోగ్యం గురించి, వారి విద్య, ఉద్యోగ వ్యాపారాల గురించి అధిక శ్రమకి గురవుతూ ఉంటారు. దీంతో పాటు మీ కుటుంబ సభ్యులు మీకు తగిన విధంగా సహాయ సహకారాలు అందించట్లేదనే నిరాశ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. అలాగే వృత్తి సంబంధమైన విషయాలలో కూడా కొంతవరకు మీరు అధిక శ్రమకి గురవుతూ ఉంటారు. మీ ఉన్నతాధికారులు మీకు సహాయ సహకారాలు అందించకపోగా మీపైన అదనపు బాధ్యతలు పెట్టే పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు కొంతవరకు జాగ్రత్త వహించాలి. ఆరోగ్య సంబంధంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు ఆంజనేయ స్వామివారి దండకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం ఈరోజు ఆర్థికంగా కొంతవరకు అనుకూలత అనేది కనపడుతున్నా ప్రతి విషయంలోనూ కూడా నిరాశ నిస్పృహ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు కొంతవరకు సెలవులు లాంటివి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులు కూడా వ్యాపార సంబంధంగా ఎటువంటి మార్పులు చేర్పులు చేయడానికి ఈరోజు ప్రత్యేక శ్రద్ధ అనేది ఏది కూడా కనపరచరు. వ్యాపారస్తులతో పాటుగా ఇక్కడ భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. మీ జీవిత ఆ భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో పాటు నరకోశ, నరదృష్టి ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే వైద్య సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి గనక ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. మీరు గనక ఎవరికైనా ధన సహాయం చేస్తే ఆ విషయంలో నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన వారు మాత్రం ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 7. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం ఈరోజు వీరి సంతాన పరంగా లేకపోతే సంతానానికి సంబంధించి అనేక పనులు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి.
మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయాలకి సంబంధించి మీరు మార్పులు చేర్పులు చేసుకురావటం కానీ, ఆ విషయానికి సంబంధించి ఆర్థికంగా వారికి కొంతవరకు ఆసరాగా నిలబడే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి కొంతవరకు మీరు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. బ్యాంకుల ద్వారా రుణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా కొంతవరకు ఆర్థిక అభివృద్ధి గోచరిస్తోంది. అలాగే మీరు లిటిగేషన్లు లేకపోతే భూ సంబంధమైన వివాదాలలో గనక ఉంటే ఈ విషయాలలో కూడా పనులు ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఆంజనేయ స్వామివారి భుజంగ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శని జయంతి సందర్భంగా ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.